ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఇంకా ప్రతి శివరాత్రికి కూడా మీరు ఉన్నది ఎప్పుడు ఏదో ఒక యాత్రలోనే ఉంటారు. కానీ శివరాత్రికి ఇంకా చాలా విశేషంగా మీ అదృష్టం ఖచ్చితంగా ఏ జన్మలో చేసుకున్న సుకృతమో. ఎందుకంటే ప్రతి శివరాత్రికి శివయ్య మిమ్మల్ని అక్కున చేర్చుకుంటున్నారని చెప్పొచ్చు. అందున కాశీ విశ్వనాథుడు పిలుస్తూనే ఉన్నాడు కదా. ఎన్నేళ్ల నుంచి కన్సర్వేటివ్గా వెళ్తూ ఉన్నారు? 2018 నుంచి కంటిన్యూ అవుతుంది. అంతకు ముందైతే నేను US లో ఎక్కువ ఉండేదాన్ని కాబట్టి 18 నుంచి ఇండియాలో ఉంటున్నాను. 18-19 నుంచి కాబట్టి ప్రతి ఏటా శివరాత్రికి మీరు కాశీలోనే ఉంటారు. ఐదర్ కాశీ లేదా ఏదైనా శైవక్షేత్రం. అయితే కాశీ ఎక్కువ శాతం కాశీ విశ్వనాథుడి దగ్గర, లేదంటే ఏదైనా శైవక్షేత్రం ఖచ్చితంగా ఉంటారు. మరి ఈసారి వెళ్తున్నారా కాశీకి? ఈసారి కూడా కాశీకి వెళ్తున్నాను శివరాత్రికి. ఎందుకు అంటే ఆ రోజు అంతా స్వామి దగ్గర జాగరణ చేస్తాను. ఆ లోపలే ఉండి తెల్లవారి వరకు గుడిలోనే అక్కడే కూర్చొని తెల్లవారి వరకు జాగరణ చేసి, ఈసారి ప్రత్యేకం ఏమిటి అని అంటే, నేను మరకత శివలింగం చూపించాను నీకు లాస్ట్ టైం. అయితే మన భక్తులు చాలా మంది ఆ మరకత శివలింగాలు కావాలి అని అడిగారు. ఎందుకు అని అంటే, శివ పురాణంలో కానీ, లింగ పురాణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ మరకత శివలింగం గురించి ఈశ్వరుడు చెప్పింది ఏంటంటే, ముందు పంచభూత లింగాల తర్వాత అత్యద్భుతమైన లింగాల్లో స్ఫటిక లింగం, రత్నలింగం, మర్కత లింగం. మర్కత లింగానికి అంతటి స్పేస్ ఇచ్చారు. ఎందుకంటే మన 3 కోట్ల జన్మ పాపాలు మరకత లింగం స్పర్శ వల్ల తొలుగుతాయి. మరకత లింగానికి చేసే అభిషేకం వల్ల తొలుగుతాయి. మరకత లింగాన్ని ఇలా ముట్టుకుంటే తొలుగుతాయి 3 కోట్ల జన్మలు పాపాలు. ఆ శివ పురాణంలో, లింగ పురాణంలో, స్కాంద పురాణంలో కూడా తెలియజేశారు. మహద్ ఐశ్వర్యం ఇచ్చేది కూడా మరకత లింగం. నిత్యము మరకత లింగాన్ని మన ఇంట్లో పెట్టుకొని అభిషేకించి ఆ పంచామృతం స్వీకరించడం వల్ల ఆరోగ్య సిద్ధి, మనకుండే నర్వ్స్ ప్రాబ్లం, అలాగే అది బుధుడికి సంబంధించి గ్రీన్ స్టోన్ కదా, గ్రీన్ స్టోన్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. బుధుడికి వాక్చాతుర్యం. అలాగే బుధగ్రహము గనక అనుకూలించకపోతే, లేదా బుధగ్రహానికి సంబంధం ఉన్న రాసులు కూడా ఈ మరకత లింగాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వల్ల ఫోకస్, సక్సెస్, పవర్, వెల్త్, ప్రాస్పరిటీ ఇవన్నీ కూడా వస్తాయి ఈ మరకత శివలింగం. అంత పవర్ఫుల్ అన్నమాట మరకత శివలింగం. మరి ఎవరైనా చేయవచ్చా అంటే, భార్యాభర్తలు ఇద్దరూ చేయొచ్చు. అంటే ఆడవాళ్ళు తాకవచ్చా, లేదా లింగం ఇంట్లో ఉండొచ్చా, ఇట్లాంటివే అడుగుతూ ఉంటారు. ఇలా అంగుళం కంట పెరగకూడదు, అంగుష్ట మాత్రం ఉండాలి. దీని కంటే పెరగకూడదు. లింగాన్ని పెట్టుకోవచ్చు, నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు జలంలో పెట్టాలి. రోజు జలాభిషేకం చేయాలి 3 సార్లైనా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. ఏం వచ్చినా రాకపోయినా ఓం నమ శివాయతో, పంచాక్షరి మంత్రంతో చేయొచ్చు, ఈశ్వరుని అభిషేకించవచ్చు. ఈ మరకత శివలింగాల్ని తీసుకొచ్చి 108 శివలింగాల్ని మహాశివరాత్రి రోజు కాశీలో అక్కడ అభిషేకం చేయించి, అక్కడ హోమంలో, అక్కడ ఆ క్షేత్రంలో పూజించి తెచ్చి భక్తులకు ఇద్దాం అనుకుంటున్నాను ఈ మరకత శివలింగం. కానీ ఓన్లీ 108 అంతే, అంతకు మించి లేవు. ఆల్రెడీ మన భక్తులే ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. తీసేసుకున్నారు, బుకింగ్స్ అయిపోయాయి. నేను దాన్ని మళ్ళీ నీకు ఆల్వేస్ రెడీ. రైట్. ఓకే. ఆ మరకత లింగాన్ని అందించడం జరుగుతుంది అక్కడ పూజలు చేసి. అయితే అది శివరాత్రి తర్వాత అందించడం జరుగుతుంది అన్నమాట. కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. కావాలనుకునే వాళ్ళు ముందే చెప్పాలి. తర్వాత అడిగితే మనం చేయలేము. శివరాత్రి కంట ముందే వాళ్ళు మనకు చెప్పాలి. వాళ్ళకే మనము అక్కడ చేసి పూజలు చేసి ముందే గోత్రనామాలు తీసుకొని వాళ్ళ గోత్రనామాలతో కూడా అక్కడ పూజ చేయించి ఈ వాళ్ళ లింగాలకి, మరకత లింగాలకి ఇస్తాం మనం. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి పెట్టొచ్చు. కాశీ విశ్వనాథుడి దగ్గర కూడా వాళ్ళ పేరు మీద వాళ్ళ లింగాలకి చేయించి వాళ్ళదే అని కూడా మనము వేసి పెట్టేస్తాం జిప్ లాక్ లో. అక్కడ పూజ చేయించి గోత్రనామా తర్వాత అవి పంపించేస్తాం. ఎక్కడి నుంచి అయినా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా చక్కగా వాళ్ళ పిన్ కోడ్ తో సహా పంపిస్తే
కొరియర్ చేసేస్తాం. కొరియర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే అదే మరకతలింగము ఇక్కడ మనం అడిగితే 25,000, 20,000కి తక్కువ లేదు. అయ్యో. మనము చాలా తక్కువ ప్రైస్కి భక్తులకు అందించాలని ఉమ్, అతి తక్కువ ఉమ్, ధరలో, ఉమ్, అది కూడా సర్టిఫైడ్ ఉమ్, ఎమరాల్డ్ దాన్ని ఉమ్, తీసుకొచ్చి మన వంతుగా మనం ఏం చేయగలము ఉమ్, భక్తుల కోసమని ఉమ్. దీన్ని అందిస్తున్నాం అంతే. ఓకే, ఇది ఓకే. ఒక ఉమ్, టైప్ ఆఫ్ సర్వీస్ లాగే ఉమ్. నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. ఎంత అవుతుంది అక్క ఇది? ఇది మామూలుగా అయితే చెప్పాను కదా బయట ఉమ్, 25,000-20,000 ఉంది. మనం మాత్రము ఉమ్, ఒక 5,000 లోపలే ఉమ్, అందిస్తున్నాం. ఉమ్. 5,000 రూపాయల లోపలే అందిస్తున్నాం. అంటే విత్ కొరియర్ కలిపి కాబట్టి 5,000 లోపల ఆ, అంటున్నారు. కొరియర్ కొరియర్. కలిపి. అదే వీళ్ళు ఇక్కడ చూస్తే తక్కువ లేదు, చూసుకోవచ్చు, అసలు వాళ్ళే వాళ్ళే చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఉమ్, తక్కువ లేదు అది. ఉమ్, ఇంత ఒరిజినల్ కూడా దొరకదు, సర్టిఫైడ్ కూడా దొరకదు. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఉమ్, మన వాలంటీర్స్ ఉంటారు దత్తపీఠంలో. అమ్మ మాకు కావాలి ఇది ఉమ్, ఖచ్చితంగా, ఇదే ఒరిజినల్ ప్యూరిటీతో కావాలి అంటే నేను ఉమ్, ఆర్డర్ ఇచ్చాను కాబట్టి ఉమ్, సరే ఇంకొంతమందికి ఎవరికైనా అందించవచ్చు అని ఉమ్. ఇచ్చాను. ఉద్దేశంతో అది తీసుకొస్తాం. మినిమము మనం ఒక 20-30 ఇస్తే వాళ్ళు చేయరు కాబట్టి అవును, ఇన్ని చేయించాల్సి వచ్చింది. అంతే. 100%. 20-30 చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాడు చేయరు. వాడు అందుకే కదా. 108 చేసి ఆ, సరే మన ద్వారా కొంతమందికి అందజేద్దాము అతి ఉమ్, తక్కువ ధరకి ఉమ్. అనే సంకల్పంతో చేస్తున్నాం. రైట్ అక్క. అండ్ ఎనర్జైజ్ చేయటం, కొనేసుకోవటం, పెట్టేయటం కాదు. కొన్ని అన్ని క్షేత్రాలకి ముందున కాశీ లాంటి క్షేత్రంలో అది అభిషేకాలను అందుకుని వస్తోంది అని అంటే అది ఎనర్జైజ్ అది ఖచ్చితంగా. Right. కాశీ లాంటి క్షేత్రంలో వెళ్ళి పూజలు జరుపుకుంటున్నాయంటే ఎవరో అదృష్టవంతులు. ఖచ్చితంగా. ఎంతమందికి అదృష్టం ఉంటుంది చెప్పలేము మనం. ఆ. కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంటుంది. అంతే. కావాలి అనుకునేవాడు లత గారి నంబర్కి కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి మరకత లింగాన్ని ఖచ్చితంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ అక్క. అయితే కాశీ వెళ్ళబోతున్నారు కాబట్టి స్వామివారిని మరీ 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 అడిగినట్టు చెప్పండి. ఎప్పుడు వస్తుంది ఇంతకీ శివరాత్రి? ఫిబ్రవరి 15వ తారీఖు. Feb 15th. అద్భుతం. Feb 15th వస్తుంది. మ్మ్. అందరి గురించి నేను మ్మ్. చెప్పాను కదా, ఎవరైతే కావాలంటారో వాళ్ళ గురించి అడగని వాళ్ళ గురించి కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాను. ప్రత్యేకంగా నువ్వు అడిగినట్టు కూడా చెప్పండి. ఎందుకంటే 15వ తారీఖు కాశీ, 23వ తారీఖు మళ్ళీ గిరినారు. యాత్రలు చక్కగా చేసుకురండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.